శరీరానుసారంగా ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నిద్రను నిద్రపోతూ ఉంటున్నాను, హృదయమేమో ప్రార్థన చేద్దాం, ఉదయంనే లేచి మొదటి లేచి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. కానీ అదే విధంగా శరీరం ఏమనుకుంటుంది, మళ్ళీ లేద్దాం. అదే శరీరానికి హృదయానికి ఉన్నటువంటి తేడా దేవుడు చూపిస్తున్నాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం వచ్చి శరీరానుసారంగా కాకుండా హృదయానుసారంగా, హృదయం అన్నది దేవుణ్ణి అడుగు. హృదయం అంటే ఏమిటి? మీ చిత్తం ఏమిటి? మీరు ఎలా మాట్లాడతారు? మీ చిత్తమానుసారంగా మీరు జీవించడానికి మీరే మా పక్షమున మీరు అదే విధంగా అధ్యక్షుడిగా ఉండి మీరు మా ద్వారా మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. మీ చిత్తానుసారంగా, మా చిత్తానుసారంగా కాదు నాయన, మీ చిత్తానుసారంగా మీరే మమ్మల్ని నడిపించండి. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడు హృదయంతో మాట్లాడి హృదయానుసారంగా నేను నడిపిస్తారనమాట. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగు.